నా దగ్గర ఒక ప్లేస్ ఉంది. ఏంటి ప్రభా ప్లేస్? అడ్రస్ చెప్పు. నా సమీపంలో ఒక స్థలం ఉంది, సీక్రెట్ ప్లేస్ ఒకటి ఉంది. ఆ సీక్రెట్ ప్లేస్లో నీకేం కనిపిస్తుంది అంటే బండ కనిపిస్తుంది. నువ్వేం చేయాలి? ఆ బండ దగ్గరకు వచ్చేసి అంటే వెంటనే మనం నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం, ప్రభా బండను ఎట్లా గుర్తుపట్టాలి ప్రభా? ఇప్పుడు ప్రభు బండను గుర్తుపట్టే సైన్ చూపించాడు 22. ఈ బండకి ఏముంటుందంట? సందు ఉంటుందంట. చూడండి, 2 బండలు కాదు, అది 2 బండల మధ్యలో సందు కాదు, ఒకే బండ. కానీ ఆ బండలు ఏమొచ్చింది? సందు వచ్చింది. అంటే అది చీల్చబడిన బండ. ఆ బండ మొదటి ఏంటండి? సమీపంగా ఉంటుంది. దేవునికి ఎలా ఉంటుంది? సమీపంగా ఉంటుంది. రెండోది సందు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే చీల్చబడిన బండ. ఈ చీల్చబడిన బండ దగ్గరకు వచ్చి నువ్వు వస్తే అప్పుడు ఖచ్చితంగా నీ అడిగిన ప్రార్థన మనలన్నీ కూడా అక్కడ ఏమవుతాయి? నెరవేర్చబడతాయి. ఈరోజు అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, ఆ చీల్చబడిన బండ, ఆ బండ సందులో మోషే ఆశ్రయం పొందుకున్న ఆ బండ ఎవరు అంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, యేసు ప్రభువారే. ఆ బండ చీల్చబడిన బండ, చీల్చబడి సందుగా చేయబడిన బండ. ఇప్పుడు దేవుని మహిమను చూపించడానికి, దేవుని సన్నిధిని చూపించడానికి, దేవుని కృపా కటాక్షములు చూపించడానికి, దేవుని నడిపింపును పొందడానికి మోషేకు ఆశ్రయంగా ఒక సీక్రెట్ ప్లేస్ని దేవుడు చూపించాడు. ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటంటే బండ సందులో, అంటే చీల్చబడిన బండ. ఎవరా బండ? క్రీస్తే.